తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో నిర్వహించిన వేడుకలో విందు ఆరగించిన 30 మంది ఫుడ్ పాయిజన్ కి గురికాగా ఒక మానసిక రోగి మృతి చెందారు. తీవ్ర అస్వస్థతకు గురైన ముగ్గురిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మిగిలిన వారికి మానసిక వైద్యశాలలోనే చికిత్సలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హాస్పిటల్ కు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ అంశంపై మానసిక వైద్యశాలలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతుంది. ఘటనకు గల కారణాలు, విందులో ఎలాంటి ఆహారం వడ్డించారు అనే అంశాలను చర్చిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది అస్వస్థతకు గురైనట్టుగా సమాచారం అందుతుంది. వీరందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడము, దీంట్లో ఒకరు చనిపోయినట్టుగా కూడా అధికారికంగా మరి కాసేపట్లో ధృవీకరించాల్సి ఉంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో నిర్వహించినటువంటి వేడుకల్లో ప్రభుత్వ అధికారులు ఈ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 30 మంది పైగా ఉన్నటువంటి ఈ పేషెంట్స్ అందరికీ కూడా అక్కడ బిర్యానీ పొట్లాలను పంచినట్టుగా కూడా మెంటల్ హాస్పిటల్లో ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. దీంట్లో 30 మందికి పైగా ఫుడ్ పాయిజన్ అవ్వగా ఒకరి మానసిక రోగి కూడా మృతి చెందారన్నది కూడా అధికారికంగా ధృవీకరించాల్సింది. వీరంతా కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తా ఉన్నారు. మిగిలిన వారందరినీ కూడా మానసిక వైద్యశాలలోనే చికిత్స అందిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్తో పాటు మిగతా అధికారులందరూ కూడా అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శిస్తా ఉన్నారు. ఈ అంశం పైన మానసిక వైద్యశాలలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం కూడా సాగుతా ఉంది. ఈ ఘటన గల కారణాలు ఏంటి, ఈ విందులో ఎలాంటి ఆహారం వడ్డించారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం 50కి పైగా ఈ ఆసుపత్రిలో ఈ మానసిక వైద్యశాలలో ఈ పేషెంట్స్ అన్ని ఉన్నట్టుగా కూడా సూపరింటెండెంట్ చెప్తా ఉన్నారు. దాంట్లో 30కి పైగా పేషెంట్స్ వీళ్ళు అస్వస్థతకు గురయ్యారు. దాంట్లో రోగి కూడా చనిపోయాడు. మిగతా వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించామంటూ మాత్రం అఫీషియల్ గా మనకి హాస్పిటల్ ధృవీకరించాల్సి ఉంది. నిన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడ బిర్యానీ పొట్లాలు, అక్కడ తిన్నటువంటి ఆహారంలో కల్తీ ఏదైనా జరిగిందా, ఆ ఫుడ్ తినడం కారణంగానే వీళ్ళు అస్వస్థతకు గురయ్యారంటూ మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒక్కసారిగా ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో 30 మందికి పైగా ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని ఒక వార్త మాత్రం తీవ్ర ప్రచారం సాగుతా ఉంది. అక్కడ ఎవరి నిర్లక్ష్యం, ఈ ఫుడ్ ఎక్కడి నుంచి సప్లై చేశారు, ఎవరు దీన్ని ప్రిపేర్ చేశారు, దీంట్లో ఉన్నత అధికారులు ఎవరైనా ఫుడ్ ని స్వీకరిస్తే ఈ రోజు అస్వస్థతకు గురైన ఏంటి పరిస్థితి అనే దానికి కూడా అక్కడ ఆసుపత్రి సిబ్బంది, అక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి నిర్వాహకులంతా కూడా దీనిపైన రివ్యూ చేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి, అంటే ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా? ప్రభుత్వం దీనిపైన ఎంక్వైరీ వేయాల్సిందిగా కనబడతా ఉంది. ఇంత పెద్ద ఆసుపత్రి, మానసిక రోగులంతా కూడా ఎక్కువగా ఉండేటువంటి ఆసుపత్రి, ఈ ప్రాంగణంలో ఫుడ్ పాయిజన్ అంటే ఎలాంటి క్వాలిటీ లేకుండా ఫుడ్ ని ఉపయోగించారా లేదా ఏదైనా అనుకోకుండా జరిగినటువంటి సంఘటన అనేదంతా కూడా దీనిపైన ఎంక్వైరీ చేసి హెల్త్ డిపార్ట్మెంట్ ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి సమర్పించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన ఇప్పటికే ఆసుపత్రి సూపరింటెండెంట్ సహా మిగతా డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా ఒక రివ్యూ ఏర్పాటు చేసుకుని దేని కారణంగా ఈ ఫుడ్ పాయిజన్ జరిగి ఉండవచ్చు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో సమీక్ష జరుపుతా ఉన్నారు. ఈ సమీక్ష పూర్తయిన తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మీడియాకి నోట్ రూపంలో అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా దాంట్లో ఎవరైనా పరిస్థితి సీరియస్ గా ఉందా, ఇంకెవరైనా స్వల్పంగా ఈ ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా రూపంలో బయటికి రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి, అయితే ఈ ఫుడ్ కేవలం పేషెంట్స్ కి మాత్రమే అందించారా, లేదంటే అక్కడ స్టాఫ్ కి కూడా అందించారా? అసలు మొత్తం ఎంతమంది తిన్నారు, ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? ఈ వేడుకల్లో 50కి పైగా ఈ మానసిక రోగులు, తర్వాత స్టాఫ్, అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది అందరూ కూడా ఇదే ఫుడ్ ని స్వీకరించారు అంటూ మాత్రం ప్రచారం సాగుతోంది. వారు ఎవరికి జరగని ఈ అనారోగ్యం గురవడము ఈ పేషెంట్స్ కి మాత్రమే జరగడంపై మాత్రం ఇంకొన్ని అనుమానాలు వ్యక్తం అవుతాయి. అంటే వారికి వీరికి సపరేట్ గా ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసి ఈ బిర్యానీ పొట్లాలు అలా ఇద్దరికి సపరేట్ గా తీసుకొచ్చి కారణంగా ఈ 30 మంది తీసుకొచ్చినటువంటి ఫుడ్ ఏదైనా పాయిజన్ అవ్వడంతో రియాక్షన్ తోటే ఇంతమంది అస్వస్థతకు గురయ్యి వీరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారని చెప్తాను. అధికారులు ఎవరు కూడా అనారోగ్యానికి గురవ్వలేదు, ఎవరు కూడా పాయిజన్ కి గురవ్వలేదంటూ మాత్రం అధికారులు చెప్తా ఉన్నారు. అంటే వారు తిన్నటువంటి ఫుడ్, వీరికి పెట్టినటువంటి ఫుడ్ రెండు సపరేట్ పెట్టడం కారణంగానే
ఈ రోజు ఈ ప్రమాదంలో ఘటనలో అధికారులు ఎవరు కూడా అస్వస్థతకు గురవ్వకుండా ఈ రోజు సేఫ్ గా బయటపడ్డారు. కానీ అస్వస్థతకు గురైన దాంట్లో ఒక్కరు మానసిక రోగి చనిపోవడము, ఇంకొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందడము, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనే దానిపై కూడా హెల్త్ బులెటిన్ ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. వీరు తీసుకున్నటువంటి ఫుడ్ ఏ హోటల్ నుంచి తెప్పించారు, ఎక్కడి నుంచి దీన్ని ప్రిపేర్ చేసి తీసుకొచ్చి వీళ్ళకి అందజేశారు, బిర్యానీ పొట్లాలు అందజేశారు అనేది మాత్రం ప్రచారం సాగుతోంది. అది ఎంతవరకు వాస్తవం అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాలి. వీళ్ళు తిన్నటువంటి ఫుడ్ మాత్రం పాయిజన్ అవ్వని రియాక్షన్ అయినటువంటి వెంటనే వీరంతా కూడా వాంతులు, విరోచనాలు, అన్కాన్షియస్ అయిపోవడము, కొంతమంది స్పృహ తట్టి కింద పడిపోవడము, ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉండడంతో వీరందరినీ దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి ఒకరు ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా చనిపోయారు. మిగతా హెల్త్ కండిషన్ కి సంబంధించి ఏం జరిగిందనే దానిపై కూడా రిపోర్ట్ సమర్పించేటువంటి అవకాశం ఉంది. వైశాల్, రైట్, థ్యాంక్ యూ రతేజ. నిన్న సాయంత్రం ఒక 15 కేసులు డయేరియా, వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవడం జరిగింది. సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు. అయితే ఇవాళ పొద్దున్న 5:30కు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయ్యిండు. అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము, అక్కడ డ్యూటీ డాక్టర్, అక్కడ నర్స్ చూసి ఇమీడియట్ గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్ గా చెక్ చేసిండ్రు. చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది. అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు. దాని తర్వాత ఇమీడియట్ గా హాస్పిటల్ కి షిఫ్ట్ చేసినాము, ఉస్మానియాకి. ఈ వాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు. అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది. అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక 65-70 కేసులు కూడా ఈ వామిటింగ్స్, డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి. సో వెంటనే వీటి సోర్స్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి శాంపుల్స్ కూడా మనకి వాటర్ శాంపుల్స్ సంపు దగ్గర ఉండి ఆల్రెడీ సంపు దగ్గర నుంచి తీసుకున్నవి అన్ని కూడా పంపించడం, IPM కి పంపించడం జరిగింది. అయితే ఆ సంపు నుంచి పంపించినటువంటి శాంపుల్ pH అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయని తెలిసింది. ఆ సంపు మనకి వాటర్ సోర్స్ నుంచి వచ్చిన సంపు వరకు వచ్చిన వాటర్ ఎటువంటి కలుషితం లేదని నిర్ధారణ అయింది. అయితే సంపు నుంచి డిస్ట్రిబ్యూషన్ విత్ ఇన్ హాస్పిటల్ ఏదైతే అవుతుందో అక్కడ ఉందేమో అన్న అనుమానంతో ఇంకో 12 శాంపుల్స్ కూడా మనం పంపించడం జరిగింది. అది ఇప్పుడు మైక్రోబయాలజీ అనాలిసిస్ చేస్తా ఉన్నారు. ఇవాళ రాత్రికి కానీ రేపు పొద్దునకి కానీ మనకి కంప్లీట్ అనాలిసిస్ వస్తుంది. అదే విధంగా ఫుడ్, నిన్న తిన్నటువంటి ఫుడ్ మనకి ఇప్పుడు మిగలలేదు కాబట్టి వాళ్ళకి స్టూల్ అనాలిసిస్, వామిట్ అనాలిసిస్ కూడా మనం IPM కి పంపించడం జరిగింది. అది కూడా చేస్తా ఉన్నారు మన అధికారులు. అక్కడ ఏమన్నా ఫుడ్ పాయిజనింగ్ అని జరిగిందా, లేకపోతే ఏమన్నా ఇష్యూ అయిందా అనేది కూడా మనకి నిర్ధారణ చేయడానికి అవి కూడా శాంపుల్స్ పంపించినాము. ఇన్ ద మీన్ వైల్ మనకు ఇక్కడ 70 మంది పేషెంట్స్ ఎవరైతే వారికి ఈ సింటమ్స్ కనిపించినాయో వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ లో పెట్టడం జరిగింది. అందులో 2 పేషెంట్స్ కి కొంచెం బీపీ లో అయితే ఇమీడియట్ గా వాళ్ళని ఉస్మానియా కూడా పంపించి అక్కడ ట్రీట్మెంట్ అందిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి వాళ్ళ వైటల్స్ కూడా స్టేబుల్ గా ఉన్నాయి. ఎటువంటి క్రిటికల్ గా కానీ ఎటువంటి సీరియస్నెస్ లేదనేది నిర్ధారణ అయింది. ఇక్కడ ఇదే హాస్పిటల్లో ఉన్నటువంటి మిగతా 68 మంది కూడా అబ్జర్వేషన్ లో ఉన్నాయి. 2 స్పెషల్ అంబులెన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. స్పెషల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూడా ఫ్రమ్ ఉస్మానియా నుంచి పిలిపించడం జరిగింది. వారు కూడా అబ్జర్వేషన్ లో చూస్తున్నారు. మనకి ఎపిడెమాలజిస్టులు, అదేవిధంగా ఫిజిషియన్స్, స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉస్మానియా నుంచి కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేషెంట్స్ అందరినీ అబ్జర్వేషన్ లో చూస్తా ఉన్నారు. ప్రస్తుతానికి క్రిటికల్ నేచర్ అనేది లేదు. పేషెంట్స్ ఆర్ స్టేబుల్, వాళ్ళ వైటల్స్ అన్ని కూడా స్టేబుల్ గా ఉన్నాయి. సో వాళ్ళ ప్రాణాపాయం కానీ ఎటువంటిది లేదనేది